అందరికీ హాయ్. ఈ వీడియోలో నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాలు కాంచుకొని పాల మీగడని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. అలాగే పాలు కాంచినప్పుడంతా ఆ మీగడని ఇందులో వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ మీగడని లైట్‌గా సెగబెట్టి కరిగిచ్చాలి. మనం ఇప్పుడు ఒక గుండాయి తీసుకొని, ఈ గుండాయిలో మనం ఇంతకుముందు కరిగిచ్చిన మీగడని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. నేనైతే ఈ నెయ్యి పాల మీగడతో చేస్తున్నాను. కొంతమంది అయితే పెరుగు వేసి, ఆ పెరుగులో ఉండే మీగడతో చేస్తారు. ఇప్పుడు పప్పు గుత్తెత్తుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ, ఈ మీగడని మొత్తాన్ని ఈ విధంగా పామాలి. మనం పప్పు పాముతాం గదా! అదే విధంగా ఈ మీగడ మొత్తాన్ని పామాలి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పామండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పామడం వల్ల మీగడనేది పలసబడుతుంది. కొంతమంది అయితే మిక్సీకి వేస్తారు. కానీ మిక్సీకి వేసే కంటే గూడా ఇలా పప్పు గుత్తితో పామారంటే గనక వెన్ననేది చాలా ఈజీగా వస్తుంది. నేనైతే ఎప్పుడు నెయ్యి చేసినా కానీ ఈ విధంగానే చేస్తాను. మనం ఈ మీగడని ఎంత ఎక్కువగా పామితే అంత వెన్నొస్తుంది. చూడండి, వెన్ననేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోయండి. అంటే వాటర్ అనేది ఈ గిన్నెలో ముక్కాలు దాకా పొయ్యాలి. వాటర్ అనేది ఎక్కువగా పొయ్యడం వల్ల వెన్న మొత్తము పైకి తేలుతుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఎప్పుడైనా గానీ ఇదేలాగా చేసుకుంటారు. ఇలా పప్పు గుత్తికి ఉన్న వెన్నంతా తీసివేసేయండి. మనం ఎంత ఎక్కువగా నీళ్లు పోస్తే వెన్ననేది అంత పైకి వస్తుంది. మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నె లోపల ఉన్న వెన్న మొత్తాన్ని ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకోండి. చూడండి, వెన్న అనేది నీట్‌గా నీళ్ళల్లో పైన ఎంత బాగా తేలిపోయిందో. ఇప్పుడు ఈ వెన్న చూడండి ముద్దలాగా చేతికి ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు ఈ వెన్నని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగే వెన్న మొత్తాన్ని ఈ గిన్నెలోకి వేసుకోండి. నెయ్యిని చేసుకోవడానికి వెన్నని పెద్ద పాత్రల్లోనే వేసుకోవాలి. చిన్న పాత్రల్లో వేసుకోకూడదు. ఎందుకంటే మనం వెన్నని వేడి చేసేటప్పుడు వెన్న అనేది పొంగుతుంది కాబట్టి మనం పెద్ద పాత్రనే తీసుకోవాలి. మనం చేత్తో గనక ఇలా అన్నామంటే వెన్నేదైనా ఉంటే మన చేతికి అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులో వెన్నేమీ లేదు. ఇప్పుడు ఈ వెన్నని సన్న సిమ్ములో పెట్టి ఈ విధంగా కలియబెడుతూ ఉండాలి. ఈ వెన్న అడుగంటు పోకుండా ఈ విధంగా కలియబెడుతూ ఉండాలి. మనకి నెయ్యి వచ్చేదాకా ఈ విధంగా కలయబెడుతూ ఉండాలి. ఇప్పుడు వెన్న అనేది కొద్దిగా చిక్కబడింది. ఇందులో కొద్దిగా ఉప్పు గూడా వేయాలి. ఈ విధంగా నెయ్యి అనేది తయారవుతుంది. తరువాత 2 రెమ్మల కరివేపాకు ఇందులో వేసి కాసేపు కలియబెట్టండి. ఇలా ఉప్పు, కరివేపాకు వేయడం వల్ల మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వండి. ఈ నెయ్యి చల్లారిన తర్వాత మనం టీ వడగడతాం గదండీ ఫిల్టరు, ఆ ఫిల్టర్‌తో ఇది బాగా వడగట్టుకోండి. ఫిల్టర్‌లో వడగట్టేటప్పుడు వేడి వేడిగా పొయ్యగూడదండి. చల్లారిన తర్వాతనే వడగట్టుకోవాలి. ఇలా ఫిల్టర్‌తో వడగట్టుకోవడం వల్ల నెయ్యి అనేది కిందకి దిగేసి ఫిల్టర్‌లో గసంతా అట్లే నిలిచిపోతుంది. ఇప్పుడు ఈ గెసంతా ఈ గెంటుతో గనక ఒత్తారంటే నెయ్యి అంతా కిందకు దిగబడిపోతుంది. ఇలా లైట్‌గా ప్రెస్ చేయండి. మనం ఇలా చేసుకున్న నెయ్యి తినడానికి చాలా కమ్మగా ఉంటుంది.
ఈ నెయ్యి పూసగా ఉంటుంది. ఇప్పుడు ఈ గెసెని మనం ఇంతకుముందు నెయ్యి గాంచిన గిన్నెలోకి వేసుకోండి. ఈ గెసెని గూడా మనం వాడుకోవచ్చు. గెసెని ఎలా వాడుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఈ గెసె మొత్తాన్ని సన్న సిమ్ములో ఈ విధంగా కలియబెట్టాలి. కలయబెట్టిన తర్వాత రాగి పిండి జల్లిబెట్టి ఇందులో వేసుకోండి. ఈ రాగి పిండిని ఈ గెసెలో దోరగా వేయించుకోవాలి. ఈ రాగి పిండి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో చక్కెర వేసుకొని తింటే గనక సూపర్‌గా ఉంటుంది. ఇది పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా గానీ చాలా హెల్తీ ఫుడ్డు. నేను ఎప్పుడు నెయ్యి చేసినా ఈ గసె అనేది పడేయకుండా ఈ విధంగా రాగి పిండితో దోరగా వేయించి పిల్లలకి ఇస్తాను. నాకు కూడా ఈ గెస్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. చూసారు కదండీ ఈ వీడియోలో నెయ్యి సింపుల్‌గా ఎలా చేసుకోవాలో. బయట దొరికే నెయ్యి కంటే గూడా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.